సమ్మర్‌లో ఎక్కువగా ఈకోలై రావడానికి కారణాలు హార్డ్‌నెస్ పెరగడమే. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో కోళ్ల యొక్క పెరుగుదల, వాటి యొక్క ఆరోగ్యము మరియు వాడేటువంటి మెడిసిన్స్ పనితీరు కూడా ఈ పీహెచ్ పైన ఆధారపడి ఉంటుంది. కోళ్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే నీరు స్వల్ప ఆమ్ల గుణాన్ని అంటే స్లైట్ ఎసిడిక్‌ని కలిగి ఉండాలి. నీటి పీహెచ్ 5.5 నుండి 6.5 మధ్య ఉంటే కోళ్లలో ఎంజైమ్‌లు బాగా ఉత్పత్తి అయ్యి మేత త్వరగా జీర్ణమవుతుంది. పీహెచ్ తగ్గించడం అంటే నీటిని ఆమ్లీకరించడం అంటాం. పీహెచ్‌ను తగ్గించడం ద్వారా నీటిలో మరియు కోడి పేగులలో బ్యాక్టీరియాను అరికట్టవచ్చు. అంటే ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే ఈకోలై, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియాలు క్షారగుణం అంటే హై పీహెచ్ ఉన్నటువంటి నీటిలో వేగంగా పెరుగుతాయి. కాబట్టి పీహెచ్ తక్కువగా ఉంటే ఈ బ్యాక్టీరియాలు కంప్లీట్‌గా డిస్ట్రాయిడ్ అయిపోతాయి. దీనివల్ల కోళ్లకు విరోచనాలు రావడము, లూజ్ మోషన్స్ లాంటివనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇచ్చేటువంటి మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కూడా ప్రాపర్‌గా వర్క్ చేయాలంటే యాంటీబయోటిక్స్ మరియు విటమిన్‌లు నీటి పీహెచ్ 6.0 నుంచి 7.0 మధ్య ఉన్నప్పుడే సమర్థవంతంగా పనిచేస్తాయి.